Hi students, Unit 2. Today topic is triac. Triac. The name triac is derived from the triode and AC. ట్రయాక్ అనే నేమ్ దేని నుంచి తీసుకున్నాము అంటే ట్రయోడ్ అండ్ ఏసీ నుంచి తీసుకున్నాం అనమాట. ఇన్ ఏసీ సర్క్యూట్స్ బైడైరెక్షనల్ కండక్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఏసీ సర్క్యూట్స్లో మన కండక్షన్ అనేది ఎన్ని డైరెక్షన్లో ఉండాలంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ డైరెక్షన్లో కండక్షన్ అనేది జరగాలి. అదే ఎస్సీఆర్ కనుక తీసుకుంటే ఓన్లీ ఒక డైరెక్షన్లో మాత్రమే కండక్షన్ అనేది జరుగుతుందన్నమాట. కానీ మనం ఏసీ సర్క్యూట్స్లో బోత్ డైరెక్షన్స్లో కండక్షన్ అనేది జరగాలి. అలా జరగాలి అంటే ఇన్ సచ్ అప్లికేషన్స్ టూ యాంటీ ప్యారలల్ థైరిస్టర్స్ మే బి ఫార్మ్ బై ఐసీ టెక్నాలజీ ఇంటూ ఏ సింగిల్ డివైస్ టు ఫార్మ్ ఏ ట్రయాక్. అలాంటి ఏసీ సర్క్యూట్స్లో యూజ్ చేయడానికి అలాంటి అప్లికేషన్స్లో టూ యాంటీ ప్యారలల్ థైరిస్టర్స్ని ఐసీ టెక్నాలజీని యూజ్ చేసి ఒక సింగిల్ డివైస్గా తీసుకున్నాం. దాని పేరు ఏంటి అంటే ట్రయాక్. ట్రయాక్ అంటే ఏంటి అంటే టూ థైరిస్టర్స్ని యాంటీ ప్యారలలో కనెక్ట్ చేసి ఐసీ టెక్నాలజీ యూజ్ చేసి ఒక సింగిల్ డివైస్గా తీసుకురావడాన్ని ఏమంటున్నాము అంటే ట్రయాక్ అంటున్నాం. ట్రయాక్ కెన్ కండక్ట్ ఇన్ బోత్ డైరెక్షన్స్. ట్రయాక్ అనేది బోత్ డైరెక్షన్స్లో కండక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ద త్రీ టెర్మినల్స్ ఆఫ్ ది ట్రయాక్ ఆర్ జనరలీ కాల్డ్ MT1, MT2 అండ్ గేట్. ట్రయాక్లో ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి అంటే 3 టెర్మినల్స్, MT1, MT2 అండ్ గేట్ టెర్మినల్. ద టెర్మినల్ MT1 ఈజ్ టేకెన్ యాజ్ రెఫరెన్స్ పాయింట్. ఈ MT1ని ఎలా తీసుకుంటున్నాము అంటే రెఫరెన్స్ పాయింట్గా తీసుకుంటున్నాం. వోల్టేజ్ అండ్ కరెంట్ అట్ ద గేట్ అండ్ ద టెర్మినల్ M2 ఆర్ రెఫర్ టు MT1. వోల్టేజ్ కానీ కరెంట్ కానీ దేనికి ఇస్తున్నాము అంటే గేట్ టెర్మినల్కి అలాగే MT2 టెర్మినల్కి ఇస్తున్నాం. చూడము, ఇది సింబల్ అనమాట, ట్రయాక్ సింబల్. MT1 అనేది రెఫరెన్స్, MT2కి గేట్కి మన కరెంట్ కానీ వోల్టేజ్ కానీ అప్లై చేస్తాం. ట్రయాక్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ఏసీ పవర్ బికాస్ వన్స్ టర్న్ ఆన్ ట్రయాక్ కెన్ కండక్ట్ ఇన్ బోత్ ద డైరెక్షన్స్ అలౌయింగ్ ఏసీ వోల్టేజ్ టు పాస్ కంప్లీట్లీ ఇన్ బోత్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ సైకిల్స్. ట్రయాక్ని దేనికి యూజ్ చేస్తున్నాము అంటే ఏసీ పవర్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎందుకు అంటే ఇది బోత్ డైరెక్షన్స్లో కండక్షన్ జరుగుతుంది. థైరిస్టర్ ఎస్సీఆర్ అనేది ఓన్లీ సింగిల్ డైరెక్షన్లోనే కండక్షన్ ఉంటుంది. ట్రయాక్ వచ్చేసేపాటికి బోత్ డైరెక్షన్లో కండక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ట్రయాక్లో ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి అంటే 3 టెర్మినల్స్, MT1, MT2 అండ్ గేట్. MT1 రెఫరెన్స్ పాయింట్గా తీసుకుంటున్నాం. MT2కి గేట్కి మన కరెంట్ని కానీ వోల్టేజ్ కానీ అప్లై చేస్తున్నాం. ట్రయాక్ని ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తున్నాము అంటే ఏసీ పవర్లో ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. ఎందువల్ల అంటే ఇది బోత్ డైరెక్షన్స్లో కండక్టింగ్ స్టేట్లో ఉంటుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ సైకిల్స్లో. నెక్స్ట్, స్ట్రక్చర్ ఆఫ్ ది ట్రయాక్. ద స్ట్రక్చర్ ఆఫ్ ది ట్రయాక్, ఇట్ ఈస్ ఏ 4-layer డివైస్ దట్ కన్సిస్ట్ ఆఫ్ 6 డోపింగ్ రీజియన్స్. దీంట్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి అంటే 4 layers ఉన్నాయి, 6 డోపింగ్ రీజియన్స్ ఉన్నాయి. Next, the gate terminal is designed in a way to have ohmic contact with both N and P regions, which help the device to get the triggered with both the positive and negative polarities. చూడండి, ఇది MT1, ఇది గేట్ టెర్మినల్. నెక్స్ట్ ఇది ఏంటిది అంటే MT2 అనమాట. నెక్స్ట్, దీని ఆపరేషన్స్ ఎన్ని టైప్స్గా జరుగుతుంది అంటే 4 టైప్స్గా జరుగుతుంది. దాన్ని ఏమంటున్నాం అంటే మోడ్స్ అంటున్నాం. ఎన్ని మోడ్స్ ఉన్నాయి అంటే 4 మోడ్స్. ఏంటి అంటే MT2 ఈజ్ పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు MT1 విత్ గేట్ పొలారిటీ పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు MT1. చూడండి, MT1 అనేది రెఫరెన్స్ పాయింట్, MT2 అనేది గేట్కి మనం వోల్టేజ్ అప్లై చేస్తాం. ఫస్ట్ మోడ్ ఏంటి అంటే MT2 అనేది పాజిటివ్, గేట్ పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు MT1. సెకండ్ మోడ్ MT2 పాజిటివ్ అండ్ గేట్ ఈజ్ నెగిటివ్ విత్ రెస్పెక్ట్ టు MT1. ఫస్ట్ మోడ్లో ఏంటి MT2 పాజిటివ్, గేట్ పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు MT1. సెకండ్ మోడ్ వచ్చేపాటికి MT2 పాజిటివ్, గేట్ నెగిటివ్ విత్ రెస్పెక్ట్ టు MT1. నెక్స్ట్, థర్డ్ మోడ్ MT2 ఈజ్ నెగిటివ్ అండ్ గేట్ ఈజ్ పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు
MT1. Fourth mode, MT2 negative and gate is negative with respect to MT1. అంటే 4 మోడ్స్లో ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ మోడ్లో ఏంటి అంటే MT2ని పాజిటివ్గా తీసుకుంటున్నాం, గేట్ని పాజిటివ్గా తీసుకుంటున్నాం. సెకండ్ మోడ్లో MT2ని పాజిటివ్గానే తీసుకుంటున్నాం, గేట్ని మాత్రం నెగిటివ్. థర్డ్ మోడ్ ఈస్ MT2 ఈజ్ నెగిటివ్ అండ్ గేట్ ఈజ్ నెగిటివ్. ఫోర్త్ మోడ్ MT2 is negative and gate is positive. First mode, MT2 is positive, gate current is positive. MT2ను పాజిటివ్గా తీసుకున్నాం, అలాగే గేట్ని ఎలా తీసుకున్నాము అంటే పాజిటివ్గా తీసుకుంటున్నాం. ఇక్కడ ఏమవుతుంది అంటే MT2ను పాజిటివ్గా తీసుకుంటున్నాం విత్ రెస్పెక్ట్ టు MT1. P1 N1 junction is forward bias, N1 P2 is reverse bias. When MT2 is positive with respect to MT1, junction P1 N1 and P2 N2 get forward biased. ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే MT2ను పాజిటివ్గాను గేట్ను పాజిటివ్గా కనెక్ట్ చేయడం వల్ల P1 N1 అండ్ P2 N2 అనేవి ఫార్వర్డ్ బయాస్లోకి వస్తాయి. N1 P2 అనేది ఏ బయాస్లోకి వస్తుంది అంటే ఈ జంక్షన్ అనేది రివర్స్ బయాస్లోకి వస్తుంది. Gate is positive with respect to MT1. Gate current flows through the junction P2 N2. గేట్ని పాజిటివ్ కనెక్ట్ చేయడం వల్ల విత్ రెస్పెక్ట్ టు MT1 గేట్ కరెంట్ అనేది ఎక్కడ ఫ్లో అవుతుంది అంటే P2లోను N2లోను ఫ్లో అవుతుంది. ద గేట్ కరెంట్ హ్యాస్ ఇంజెక్టెడ్ ఛార్జెస్ ఇంటూ P2 లేయర్ జంక్షన్ N1 P2 బ్రేక్ డౌన్. ఈ గేట్ కరెంట్ వల్ల P2లోకి అయిన ఇంజెక్ట్ అయిన ఛార్జ్ క్యారియర్స్ వల్ల N1 P2 జంక్షన్ అనేది ఈ జంక్షన్ అనేది బ్రేక్ అవుతుంది. ఈ ఎప్పుడైతే ఈ జంక్షన్ అనేది బ్రేక్ అవుతుందో ట్రయాక్ అనేది కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది. ఎలా కరెంట్ ఫ్లో అవుతుంది అంటే P1 N1 P2 N2లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేసాం ఇక్కడ MT2ని పాజిటివ్గా తీసుకున్నాం, గేట్ని పాజిటివ్గా తీసుకున్నాం. ఇలా కనెక్ట్ చేయడం వల్ల P1 N1 అనేది ఫార్వర్డ్ బయాస్లోకి వచ్చింది, P2 N2 అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉంది. కానీ ఇక్కడ జంక్షన్ N1 P2 జంక్షన్ మాత్రం రివర్స్ బయాస్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ P2లోకి ఈ గేట్ కరెంట్ వల్ల P2లోకి ఇంజెక్ట్ అయిన ఛార్జ్ క్యారియర్స్ వల్ల ఈ N1 P2 జంక్షన్ బ్రేక్ అయ్యి ట్రయాక్ అనేది కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది. ఎలా కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది అంటే N1 P1 P2 N2 ఇలా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అన్నమాట. మోడ్ 2 MT2 పాజిటివ్ అండ్ గేట్ కరెంట్ నెగిటివ్. ఇక్కడ ఈ ట్రాక్ని ఎలా కనెక్ట్ చేస్తున్నాము అంటే MT2కి బ్యాటరీకి పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తున్నాం, గేట్కి నెగిటివ్ టెర్మినల్ని కనెక్ట్ చేస్తున్నాం. ఇలా విత్ రెస్పెక్ట్ టు MT1 ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే గేట్ కరెంట్ ఫ్లో త్రూ ద P2 N4 జంక్షన్. గేట్ కరెంట్ అనేది ఎక్కడ ఫ్లో అవుతుంది P2 N4 జంక్షన్లో ఫ్లో అవుతుంది. ఇప్పుడు ట్రాక్ అనేది ఎలా కండక్టింగ్లోకి వస్తుంది అంటే P1 N1 P2 N4 ఇలా ఇనీషియల్గా కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ కండక్షన్ ఆఫ్ P1 N1 P2 N4 కాజెస్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ దిస్ పాత్ టు ఫాల్ the potential layer between P2 and 4 to rises towards the potential of MT1. P2 is clamped to potential of MT1. As a result, track start conducting P1 N1 P2 N2. ఫస్ట్ మనం ఏం చేసాము ఇక్కడ MT2ని పాజిటివ్ కనెక్ట్ చేసాం, గేట్ని నెగిటివ్ కనెక్ట్ చేసాం అనమాట. P1 N1 అనేది ఫార్వర్డ్ బయాస్లోకి వచ్చింది, N1 P2 అనేది రివర్స్ బయాస్లో ఉంది. ఇప్పుడు N4లో నుంచి P2లోకి ఇంజెక్ట్ ఛార్జ్ క్యారియర్స్ వల్ల ఇక్కడ జంక్షన్ బ్రేక్ అవుతుంది. కరెంట్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ట్రాక్ అనేది కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది, P1 N1 P2 N2 కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. నెక్స్ట్ మోడ్ 3 MT2 ఈజ్ నెగిటివ్, గేట్ ఈజ్ పాజిటివ్. ఇప్పుడు ఎలా కనెక్ట్ చేస్తున్నాం బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ని MT2కి ఇచ్చాం, అలాగే గేట్ని పాజిటివ్ టెర్మినల్ గేట్కి ఇచ్చామన్నమాట. MT2 ఈజ్ నెగిటివ్ విత్ రెస్పెక్ట్ టు MT1. MT2 నెగిటివ్కి ఇచ్చాం, అలాగే గేట్కి ఏమి ఇచ్చాము అంటే పాజిటివ్ టెర్మినల్ని ఇచ్చాం. గేట్ కరెంట్ ఫ్లో త్రూ ద P2 N2. గేట్ కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది P2లో నుంచి N2కి ఫ్లో అవుతుంది అనమాట.
ఈ ఎన్ టూలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి పీ టూ లేయర్కి ఇంజెక్ట్ అవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే P1N1 అనే జంక్షన్ అనేది బ్రేక్ అయ్యి ట్రాక్ అనేది కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేసాము, మేము ఇక్కడ గేట్కి పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసాం విత్ రెస్పెక్ట్ టు MT1, అలాగే MT2కి నెగిటివ్ టెర్మినల్ని కనెక్ట్ చేసాం. ఇలా కనెక్ట్ చేయడం వల్ల P1N1 అనేది రివర్స్ బయాస్లోకి వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం గేట్కి పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయడం వల్ల P2కి N2 కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ N2లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి P2లోకి ఇంజెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న P1N1 అనే జంక్షన్ అనేది బ్రేక్ అవుతుంది. ఇలా బ్రేక్ అవడం వల్ల ట్రాక్ అనేది కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది. ఇప్పుడు కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అంటే P2N1 P1N3. కరెంట్ ఎలా ట్రాక్ అనేది ఎంత కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది, P2N1 P1N3. నెక్స్ట్ మోడ్ 4, MT2 ఈజ్ నెగిటివ్, గేట్ ఈజ్ నెగిటివ్. ఇప్పుడు గేటు నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసాం, అలాగే MT2ని కూడా నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసాం విత్ రెస్పెక్ట్ టు MT1, వేర్ when N4 act as a remote gate current flow through the P2N3. గేట్ కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది అంటే P2N4లో కనెక్ట్ అవుతుంది అనమాట. N4 లేయర్ ఇంజెక్ట్ ఎలక్ట్రాన్స్ ఇంటూ P2 రీజియన్, రివర్స్ బయాస్ జంక్షన్ N1 P1 ఈజ్ బ్రోకెన్. ఇప్పుడు గేట్ కరెంట్ వల్ల ఏమవుతుంది అంటే N4లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి P2 లేయర్లోకి ఇంజెక్ట్ అవ్వటం వల్ల N1 P1 అనే జంక్షన్ అనేది బ్రేక్ అవుతుంది. ఈ జంక్షన్ బ్రేక్ అవడం వల్ల ట్రాక్ అనేది కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది. ఇక్కడ ట్రాక్ అనేది కండక్టింగ్ స్టేట్ ఎలా వస్తుంది అంటే త్రూ ఏ P2N1 P1N3. చూడమ్మా, ఈ గేట్ కరెంట్ అనేది N4 P2లోకి ఫ్లో అవుతుంది. N4లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి P2 లేయర్లోకి ఇంజెక్ట్ అవ్వడం వల్ల కరెంట్ అనేది ట్రాక్ అనేది కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది. ఇక జంక్షన్ P1N1 జంక్షన్ అనేది బ్రేక్ అవుతుంది. ట్రాక్ అనేది త్రూ ఏ P2N1 P1N3 త్రూ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఇవి 4 మోడ్స్ అనమాట. ట్రాక్ అనేది 4 మోడ్స్లో కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది. ఫస్ట్ది ఏంటిది అంటే MT2 పాజిటివ్, గేట్ పాజిటివ్. ఇక్కడ ఏమవుతుంది అంటే రెండు పాజిటివ్లో ఉండడం వల్ల N2లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి P2 లేయర్లోకి వచ్చి ఈ జంక్షన్ బ్రేక్ అవుతుంది. కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది P1N1 P2N2. నెక్స్ట్ మోడ్, గేట్ అనేది నెగిటివ్ ఉంటుంది, MT2 అనేది పాజిటివ్ ఉంటుంది. N4లో ఉన్న లేయర్స్ అనేవి P2లోకి ఇంజెక్ట్ అవ్వడం వల్ల ఈ జంక్షన్ బ్రేక్ అయ్యి కరెంట్ అనేది కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది. ట్రాక్ అనేది ఎలా అంటే P1N1 P2N4. నెక్స్ట్ మోడ్, MT2 నెగిటివ్, గేట్ ఈజ్ పాజిటివ్. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే N2లో ఉన్న ఎలక్ట్రాన్స్ P2లోకి ఇంజెక్ట్ అవ్వడం వల్ల N1 P1 జంక్షన్ అనేది బ్రేక్ అవుతుంది. ఇలా బ్రేక్ అవడం వల్ల కరెంట్ ట్రాక్ అనేది కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది. ఎలా అంటే P2N1 P1N3. నెక్స్ట్ MT2 ఈజ్ నెగిటివ్, గేట్ ఈజ్ నెగిటివ్. N4లో ఉన్న ఎలక్ట్రాన్స్ P2లోకి ఇంజెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న P1N1 జంక్షన్ బ్రేక్ అయ్యి ట్రాక్ అనేది కండక్టింగ్ స్టేట్కి వస్తుంది త్రూ ఏ P2N1 P1N3 లేయర్స్ ద్వారా. నెక్స్ట్ VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ట్రాక్. The track is a bidirectional device. It is the VI characteristics curve of track will be on the first and third quadrant of the graph. చూడండి, ట్రాక్ అనేది ఇప్పుడు మనం చూసేది ఏంటిది అంటే ఫస్ట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్ అనమాట. MT2 అనేది పాజిటివ్ ఉన్నప్పుడు, అలాగే MT2 అనేది నెగిటివ్ ఉన్నప్పుడు. ఈ MT2 అనేది పాజిటివ్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే మనం గేట్ పల్స్ని అప్లై చేయలేదో, గేట్ పల్స్ ఈజ్ ఈక్వల్ టు 0, గేట్ పల్స్ మన వాల్యూ ఏమి అప్లై చేయలేదు, అప్పుడు మనం బ్రేక్ డౌన్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఇస్తేనే, మనం అప్లై చేసే వోల్టేజ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఇస్తేనే ట్రాక్ అనేది ఆన్ స్టేట్లోకి వస్తుంది. ఒకవేళ మనం గేట్ పల్స్ కనుక అప్లై చేసామనుకోండి, మన అప్లై చేసే వోల్టేజ్ తక్కువ ఇచ్చిన, బ్రేక్ డౌన్ వోల్టేజ్ కన్నా తక్కువ ఇచ్చిన ట్రాక్ అనేది ఏ స్టేట్లోకి వస్తుంది అంటే ఆన్ స్టేట్లోకి అనేది వస్తుంది.
సేమ్ ఇక్కడ ఎలా జరుగుతుందో ఈ నెగిటివ్ దాంట్లో కూడా అలాగే జరుగుతుంది. MT2 అనేది నెగిటివ్ ఉన్నప్పుడు కూడా అలాగే జరుగుతుంది. మనం గేట్ కనుక అప్లై చేస్తే, గేట్ పల్స్ కనుక అప్లై చేస్తే మనం అప్లై చేసే వోల్టేజ్ అనేది తక్కువ ఇచ్చుకోవచ్చు. మనం గేట్ కనుక ఇవ్వకోకుండా ట్రాక్ని ఆన్ చేయాలి అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ కన్నా హై వోల్టేజ్ ఇస్తేనే ట్రాక్ అనేది ఆన్ స్టేట్లో ఉంటుంది. ట్రాక్ అనేది బోత్ డైరెక్షన్లో పాజిటివ్ నెగిటివ్లో కూడా కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ ది ట్రాక్. థ్యాంక్ యూ.